వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను మీ స్వామి. ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మనం ఉన్నాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వైపే రాష్ట్రం మొత్తం చూస్తున్నటువంటి సందర్భం. ఎందుకు జూబ్లీహిల్స్లో చూస్తున్నారు అని అంటే ఇక్కడ 3 పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ కూడా 2 పార్టీలు మాత్రమే ఆ సౌండ్ ఒక వైబ్ వినిపిస్తున్నటువంటి సందర్భం. మరి ప్రస్తుతానికి జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ప్రజలు 4 లక్షల మంది ప్రజలు ఎవరికి ఓటేసి గెలిపించేటటువంటి అవకాశం ఉన్నది. గ్రౌండ్ స్థాయిలో పోతే కూడా గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు కూడా కార్యకర్తలు వేరు, కానీ ప్రజలు కూడా ఏమంటున్నారంటే మేము ఖచ్చితంగా బీఆర్ఎస్కే ఓటు వేస్తామని చెప్పేసి ప్రజలు అంటున్నటువంటి మాట. ఎందుకు అనంటే నవీన్ యాదవ్ను చూసినటువంటి సందర్భంలో కూడా మేము మాగంటి సునీతకే 100% మేము ఓట్లేసి గెలిపిస్తామని అంటున్నారు. ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే విందాం. అన్న, మీ పేరేంటి? నా పేరు పవన్ రెడ్డి. చెప్పండి అన్న, ఏంది పరిస్థితి అసలు జూబ్లీహిల్స్లో? బీఆర్ఎస్ఆ కాంగ్రెసా? ఒకటే మాటల 100% బీఆర్ఎస్కే జూబ్లీహిల్స్ ప్రజలు పట్టం కట్టబోతున్నారు. మాగంటి గోపీనాథ్ గారు చేసినటువంటి అభివృద్ధిని చూసి ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజానికం అంతా కూడా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతమ్మ గారికి మంచి మెజారిటీతో గెలిపించబోతా ఉన్నారు. అంటే ఎందుకు అంటే మాగంటి సునీత గారికి బీఆర్ఎస్ని ఎందుకు గెలిపించాలనుకుంటున్నారు? ఒకవేళ మాగంటి సునీత గారే గెలిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఏ విధంగా ఆమె చేయగలుగుతుంది? అంటే అప్పుడున్నటువంటి ఇప్పుడు ఎవరు మన కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి అల్టిమేట్ విజయం మాదే అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? భయ్యా, ఇప్పటి వరకు 2 ఏళ్ళు అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, వాళ్ళ ప్రభుత్వము నడవబట్టి 2 ఏళ్ళు అయింది. ఎక్కడ కూడా కూలగొట్టుడేటప్ప కట్టుడు లేదు. ఇవాళ అన్ని ఏరియాల్లో వాళ్ళు తెచ్చినటువంటి బుల్డోజర్ పాలన, వాళ్ళు తెచ్చినటువంటి హైడ్రా పేదల కడుపు కొట్టే విధంగా ఉంది తప్ప ప్రజలకు మేలు చేసే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏది కూడా చేయలే. అందుకని చెప్పేసి ఇవాళ 100% ఇవాళ బీఆర్ఎస్ వైపే జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇవాళ సునీతమ్మ గారు వస్తే ఏం అభివృద్ధి జరుగుతుందని మీరు అడిగారు. సునీతమ్మ గారు వస్తే ఇవాళ పేద ప్రజల ఇండ్ల మీదకి వచ్చే బుల్డోజర్ ఒకటి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆగబోతున్నది కార్ వల్ల. అందుకని చెప్పి యావత్ తెలంగాణ ప్రజలు ఇవాళ జిహెచ్ఎంసీ కాదు, ఇవాళ యావత్ ప్రజలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా సునీతమ్మ గారి గెలుపును కోరుకుంటా ఉన్నారు. ఈ 4 కోట్ల మంది ప్రజలు ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్ళీ తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పే ఇండికేషన్ ఇక్కడ నుంచి ఇవ్వబోతా ఉన్నారు. మైనార్టీ ప్రజలు కూడా ఇప్పుడు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి గంపగుత్తగా ఓట్లేసేటటువంటి అవకాశం ఉన్నదని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. చాలామంది కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం చూస్తున్నామన్న. అంటే ఒక రకంగా చెప్పాలంటే అజారుద్దీన్ గతంలో ఎమ్మెల్సీ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ అది ఎక్కడో పోయింది పత్తా లేదు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒక మంత్రివర్గంలో తీసుకున్నటువంటి సందర్భం ఉన్నది. అంటే మళ్ళీ ఒకవేళ నిజంగానే మైనార్టీ ప్రజలందరూ కూడా దాదాపు 1,30,000 ఓట్లు మెజారిటీగా ఉన్నాయి. మరి వాళ్ళ ఏమన్నా అటుబడి ఏమన్నా అనుకోకుండా గెలిపించేటటువంటి అవకాశం ఏమన్నా ఉన్నదా కాంగ్రెస్ పార్టీకి? అన్న, ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడిచింది. ఇవాళ కొత్తగా మైనార్టీల మీద ఎప్పుడు లేని ప్రేమ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ జూబ్లీహిల్స్ ప్రజల మైనార్టీ సోదరులను మోసం చేసే విధంగా ఇవాళ ఈ మైనార్టీ సోదరులను ఓటు బ్యాంకు రాజకీయంగా వాడుకునే విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. మైనార్టీల మీద అంత ప్రేమ ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే 2 ఏళ్ళు అయింది మీ ప్రభుత్వం వచ్చి, అందరికి ఇచ్చుకున్న మంత్రి పదవులు వివిధ జాతులకు వివిధ కులాలకు అందరికి కూడా న్యాయం చేసినాం. మరి మైనార్టీ సోదరులకు ఎందుకు న్యాయం చేయలే? ఇవాళ ఆ రోజు అజారుద్దీన్ గారు ఇక్కడ 2వ ప్లేస్లో వచ్చి ఆ రోజు అజారుద్దీన్ గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనబడలేదా? ఇవాళనే మా అజారుద్దీన్ గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనబడుతున్నాడా? 60,000 ఓట్లు సాధించినటువంటి అజారుద్దీన్ గారు ఆ రోజు మీకు కనబడలేదా? మరి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో అజారుద్దీన్ గారు మీకు ఎక్కడ కూడా కనపడలేదా? ఇవాళ ఎందుకు కనపడతా ఉన్నాడు అంటే ఇవాళ మీరు మైనార్టీ సోదరులను ఓటు బ్యాంక్ రాజకీయంగా కనబడతా ఉన్నారు. ఇవాళ మీరు అడిగిరు ఇప్పుడు మైనార్టీ ఓట్ బ్యాంక్ ఏమన్నా తేడా అయ్యే పరిస్థితి ఉందా అజారుద్దీన్ గారికి మంత్రి పదవి అన్న? ఇవాళ మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఇవాళ అజారుద్దీన్ గారికి ఇచ్చే మంత్రి పదవి ఏదన్నా? 2 ఎమ్మెల్సీలు కోర్టు చివాట్లు పెడితే, ఒకటి కోదండరాం సార్ గారిది, ఒకటి సియాసత్ ఎడిటర్ అయినటువంటి ఆ మిత్రునిది. ఇవాళ వాళ్ళను కోర్టు వీళ్ళు అనర్హులుగా ప్రకటించినటువంటి ఎమ్మెల్సీ తీసుకొచ్చి మళ్ళీ ముస్లిం సోదరులను మోసం చేసి ఇవాళ మళ్ళీ అది అజారుద్దీన్ గారు కట్టబట్టే ప్రయత్నం ఈ రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఆయనకు అంత ప్రేమ మా మైనార్టీ సోదరుల మీద ఉంటే ఇవాళ వేరే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే కోటాలో లేవా అన్న? ఇవాళ ప్రజాప్రతినిధుల కోటాలో ఎమ్మెల్సీలు లేవా? అవేమో నీ ప్రజలు నీ వెనక తిరిగే నీ టీంకి ఇచ్చుకుంటావు. ఇవాళ మైనార్టీ సోదరులను మాత్రం తుమ్ముతే ఎగిరిపోయే పదవి మైనార్టీ సోదరులకు ఇస్తూ ఉన్నావు. ఇవాళ ఆయనకి ఇచ్చే మంత్రి పదవి కూడా ఈ ఎలక్షన్ల తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ దాన్ని కింద మీద చేసి దాన్ని పొడగొట్టే సందర్భం 100% కనిపిస్తూ ఉన్నది. ఇవాళ 100% మా మైనార్టీ సోదరులు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు మాగంటి గోపీనాథ్ గారి అభివృద్ధిని చూసి సునీతమ్మ వైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఎటువంటి అనుమానం లేదు, మా మైనార్టీ సోదరులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి సేవలు, టీఆర్ఎస్ పార్టీ అందించినటువంటి ఫలాలందరూ కూడా వారికి తెలుసు. కాబట్టి మాకు విశ్వసనీయంగా వాళ్ళపైన విశ్వాసం ఉంది.
100% మైనార్టీ సోదరులు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉండబోతా ఉన్నారు. మంత్రివర్గం మొత్తం కూడా దిగింది జూబ్లీహిల్స్లో. మంత్రివర్గ విస్తృత స్థాయి సమావేశం పెట్టి మంత్రులందరం కూడా మనం పనిచేసి ఒక్కరు కూడా డివిజన్ వారీగా అందరూ పంచుకొని ఇక్కడ గెలుపు మనకు ఓటమి డిక్లేర్ అయిన తర్వాతనే మనం ఇళ్లకి వెళ్ళాలి. అప్పటిదాకా మొత్తం ఇక్కడనే తీసుకొని కూర్చోవాలని రేవంత్ రెడ్డి ఒక ప్రకటన ఇచ్చేసి వాళ్ళకి ఆల్రెడీ మొన్న క్యాబినెట్ జరిగింది. మీరు మీడియా సాక్షిగా, మీరు కూడా మీడియా ప్రతినిధులు, మీకు కూడా తెలుసు క్యాబినెట్లో ఏం జరిగిందన్న, ఏ మంత్రి వాటా ఎంత వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. వాళ్ళకి ఆ పంచాయతీలు వాటాలనే పంచాయతీ లేదు. ఇక్కడ జూబ్లీహిల్స్లో వచ్చి ఎమ్మెల్యేగా పెడతారన్న వాళ్ళు. వాళ్ళ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే మొన్న చెప్పిండు, అయ్యా నాకు 1,00,000 2 లక్షల రూపాయలు కూడా లేవు, ఇంటికి పోతే పెళ్లి పత్రిక ఇస్తే పోయి పప్పన్నం తినొస్తే పబ్లిక్ అడుగుతా ఉన్నారు మమ్మల్ని అభివృద్ధి చేయమని, మా తన డబ్బులు లేవు, ఏం చేస్తావు నువ్వు అని రేవంత్ రెడ్డిని వాళ్ళ ముఖ్యమంత్రిని వాళ్ళ ఎమ్మెల్యేనే ప్రశ్నిస్తుండు. మా ఎమ్మెల్యే ప్రశ్నించలే, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనో ప్రజల్లో ప్రశ్నించలే. ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యేనే వాళ్ళ స్వయాన వాళ్ళ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చి గెలిపించినటువంటి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ప్రశ్నించారు. ఇవాళ క్యాబినెట్ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు, 14 మంది మంత్రులు వచ్చారు, ఏదో జరగబోతుందని మాట్లాడుతున్నారు. నిన్న కదా జూపల్లి కృష్ణారావు గారు వాళ్ళ సహచార మంత్రి, ముఖ్యమంత్రి గారి జిల్లా మంత్రి, ఇవాళ వారి ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కావచ్చు, హోం శాఖలో కావచ్చు, ఏమేమి టెండర్లు అయినాయి, ఎక్కడెక్కడ పోయినాయి అని చెప్పి ఆర్టీఐలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద దావా వేసిండు. ఇప్పుడు మరి ఆ దావా ఎందుకు వేసినట్టు? ఇవాళ వాళ్ళకే సఖ్యత లేదు. 20 మంది వస్తేంది, 14 మంది వస్తేంది, ఎంతమంది వస్తేంది? ఇక్కడ ఎంతమంది వచ్చినా కూడా ఒక ఆడపిల్ల మీద వీళ్ళు ఏదో చేయడానికి వస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా, మా మహిళా సోదరులందరూ కూడా దీన్ని చూస్తూ ఉన్నారు. 100% వాళ్ళ దండుపాలెం ముట్ట ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ జరిగేది ఏం లేదు. యావత్ జిల్లాల నుంచి అందరినీ కాంగ్రెస్ కార్యకర్తలను, వాళ్ళకి గెలిచిన ఎమ్మెల్యేలను అందరినీ తెచ్చి ఇక్కడ డిప్లాయ్ చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీకి కానీ జూబ్లీహిల్స్ ప్రజలకు కానీ ఎటువంటి నష్టం జరగదు. ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు మాగంటి సునీతమ్మకు ఓటేయడానికి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, అదేవిధంగా అభ్యర్థి కావచ్చు, మిగతా వాళ్ళు ఇతర వాళ్ళు కావచ్చు, అంటే వీళ్ళందరూ కూడా భయపెట్టి ఇచ్చేటటువంటి జనాలని భయాందోళన కలిగించేటటువంటి ప్రోగ్రాంలు కొన్ని ఉన్నాయని చెప్పేసి వినబడుతున్నటువంటి సందర్భం అన్న. మరి వాస్తవానికి ఒకవేళ అట్లా బెదిరిస్తే ఏమన్నా భయపడి ఏమన్నా మళ్ళీ అటు ఏమన్నా డైవర్ట్ అయ్యి ఏమన్నా అటు ఇటు అయ్యే అవకాశం ఉందా? ఎంతమందిని బెదిరిస్తారు బాయ్ సాబ్? ఇవాళ ప్రజలకు మేము అదే చెప్తా ఉన్నాం. ప్రజలుగా మీరు ఒకసారి ఆలోచించండి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో రౌడీయిజం, గుండాయిజానికి తెరలేపింది ప్రభుత్వం. రేపు కనుక జూబ్లీహిల్స్లో మీరు వేసే ఓటు కాంగ్రెస్కు వేస్తే ఇదే బుల్డోజర్, ఇదే రౌడీలు, ఇదే రౌడీయిజం ఈ జూబ్లీహిల్స్లో జరిగే అవకాశం ఉన్నది. ఇన్ని రోజులు మంచి నీడలో గోపీనాథ్ గారి పాలనలో, కేసీఆర్ గారి పాలనలో మంచిగా ఉన్నటువంటి జూబ్లీహిల్స్ మొత్తం కూడా రౌడీల రాజ్యం అవుతుంది కాంగ్రెస్ కనుక గెలిస్తే. ఇవాళ వాళ్ళు ఏదో భయపడిస్తున్నారు, టీఆర్ఎస్లను గల్లీలో తిరగనీయం, వారం రోజుల్లో ఖతం చేస్తున్నామని స్వయాన వాళ్ళ అభ్యర్థి అంటా ఉన్నాడు. ఇవాళ వాళ్ళ అభ్యర్థి అన్నంత మాత్రాన బీఆర్ఎస్ కార్యకర్తలే కావచ్చు, లీడర్లే కావచ్చు, ప్రజలే కావచ్చు భయపడే స్థితిలో ఎవరు లేరు. భయపట్టియండి. ఎన్ని రోజులు భయపట్టిస్తారు? 11వ తారీఖు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మీకు గుణపాఠం చెప్పడానికి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ భయపెడతానో, వాళ్ళ ఎమ్మెల్యేలు భయపడుతానో, ఎవడు భయపడడానికి చేతులకు గాజులు వేసుకొని లేము. కాకపోతే మాకు ప్రజలతోని మమేకమై ఉన్నాం కాబట్టి ప్రజలే దానికి తీర్పు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే సెంటిమెంట్గా వస్తుంది. గోపీనాథ్ గారు మరణ తదనంతరం ఇప్పుడు ఆమె సతీమణి ఎవరైతే ఉన్నారో ఆమె బరిలో ఉన్నప్పటికీ కొంత ఆ సెంటిమెంట్తోని ఓట్లు పడే అవకాశం ఉంది, కానీ మొత్తం మీద అయితే గెలిచే అవకాశం లేదని చెప్పేసి అక్కడ మాట్లాడుతున్నారు. సెంటిమెంట్ పరంగా వస్తే అన్న, ఇవాళ సెంటిమెంట్ పరంగా రాజకీయాలు చేసినటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. వాళ్ళకి 2 సార్లు ఛాన్స్ ఇచ్చిరు, మాకు ఒకసారి ఇయ్యరు అని చెప్పి బతింలాడినటువంటి వ్యక్తులు వాళ్ళు. స్వయాన రేవంత్ రెడ్డి కదా ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి ఆ రోజు ప్రచారంలో పోయి ఒక్కసారి ఇవ్వండి అన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. మాకు సెంటిమెంట్, ఇప్పుడు ఒక కుటుంబంలో పెద్ద చనిపోతే ఆ కుటుంబం పైన సానుభూతి 100% ఉంటుంది. మన ఇంటి పక్కన ఎవరైనా చనిపోతేనే మనం సానుభూతి వ్యక్తపరుస్తాం, అయ్యో వాళ్ళ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది అని. వాళ్ళ జూబ్లీహిల్స్ ప్రజలు కూడా వాళ్ళ కుటుంబ దిక్కును వాళ్ళ కుటుంబ పెద్ద దిక్కు కోల్పోయిండు, వాళ్ళకి అండగా ఉండాలని అనుకుంటా ఉన్నారు. అందులో సెంటిమెంట్ రాజకీయం, సానుభూతి రాజకీయం అనేది ఏముండదు. జూబ్లీహిల్స్ ప్రజలు సానుభూతి రాజకీయం చేయాల్సిన అవసరం జూబ్లీహిల్స్ ప్రజలకు లేదు. గోపీనాథ్ గారు చేసినటువంటి అభివృద్ధిని చూసి జూబ్లీహిల్స్ ప్రజలు ముందుకు పోతా ఉన్నారు. వాళ్ళు అంటా ఉన్నారు సానుభూతి రాజకీయం, సెంటిమెంట్ రాజకీయం చేస్తూ ఉన్నారని. సెంటిమెంటో ఏదో చేస్తూ ఉన్నాం, మా అభివృద్ధి చూసి ఓట్లు వేయమని ప్రజలను అడుగుతా ఉన్నాం. మా సెంటిమెంట్ చూసి వచ్చేయమని మేము జూబ్లీహిల్స్ ప్రజలను అడగలే. మేము ఒక ఆడపిల్ల ఏడుస్తే దాని మీద కూడా కామెంట్ చేసినటువంటి మూర్ఖులు వీళ్ళకి అలా సెంటిమెంట్ గురించి, సానుభూతి గురించి వాళ్ళకి ఏం తెలుసు అన్న? వాళ్ళకి ఏమీ సోయి లేదు. వాళ్ళు ఇలా మంత్రుల కుంపటకే సరిపోతలేదు. ఆడ ఎల్లబెట్టని మంత్రులు ఈడొచ్చి జూబ్లీహిల్స్ ఏమేలుగా పెడతారు? ఇవాళ వాళ్ళ మంత్రులకే ఉంది ఇలా కాంగ్రెస్ ఓడిపోవాలి, రేవంత్ రెడ్డిని ఎప్పుడు గద్దె దించాలని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేది ఒక కళ. ఇవాళ 100% బీఆర్ఎస్ గెలవబోతా ఉంది.
అది మీరు చూస్తారు. ఈ 4 కోట్ల మంది ప్రజలకు ఈ జూబ్లీ హిల్స్ గెలుపుతో న్యాయం జరగబోతా ఉంది. ఎందుకు న్యాయం అంటే కూడా ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు కాని పరిస్థితి. ఇవాళ అన్ని గ్యారంటీలు అమలు కావాలంటే ఇక్కడ సునీతమ్మ గెలుపుతో కాంగ్రెస్ ప్రభుత్వానికి సురుకు తగిలితే అమ్మో మేము కూడా స్థానిక సంస్థల్లో ఓడిపోబోతా ఉన్నాం, ప్రజలు బీఆర్ఎస్కు మ్యాండేట్ ఇచ్చారని కాంగ్రెస్ నాయకులకు బుద్ధి వస్తుంది. కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా ఈ 4 లక్షల మంది జూబ్లీ హిల్స్ ప్రజానికం అందరూ కూడా సునీతమ్మ గారి వెంట ఉన్నారు. సునీతమ్మ గారిని భారీ మెజార్టీతో గెలిపించబోతా ఉన్నారు. వాళ్ళు చేసే పిచ్చి డ్రామాలు, వాళ్ళు చేసే పిచ్చి ఆలోచనలు, దింపుడు గల్లం ఆశలు అంటారు. ఓ వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తికి దింపుడు గల్లం ఆశ ఉంటుందని ఏదో చేస్తారు. ఇప్పుడు వాళ్ళు అదే చేస్తూ ఉన్నారు. మైనార్టీ సోదరునికి మంత్రి ఇస్తున్నాం, మైనార్టీ సోదరులందరికీ కూడా మాకు ఓటేస్తారు అనే భావనలో వారు ఉన్నారు. మైనార్టీ సోదరులకు అన్నీ తెలుసు, బీఆర్ఎస్ ఏం చేసింది, కాంగ్రెస్ ఎంత దౌర్భాగ్యంగా చేసింది వాళ్ళకి తెలుసు. కాబట్టి మాకు నమ్మకం ఉంది, ఇవాళ మాగంటి సునీతమ్మ గారు గెలవబోతా ఉన్నారు. రైట్, ఇది పరిస్థితి జూబ్లీహిల్స్లో. రైట్ అన్న, థ్యాంక్ యూ. అంటే మరి జూబ్లీహిల్స్లో గ్రౌండ్ రిపోర్టుకి వస్తే మాత్రం ఇంకో ఈ విధంగా ఉన్నది. అంటే ఖచ్చితంగా మీకు బుల్డోజర్ కావాలన్నా, కారు కావాలన్నా మీరే తెలుసుకోండి. 4 లక్షల మంది ప్రజల మీదనే ఇది మొత్తం కూడా డిపెండ్ అయి ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే మేము కాంగ్రెస్కు భయపడేటటువంటి అవకాశమే లేదు. అల్టిమేట్ విజయం అనేది ఇక్కడ మాగంటి సునీత గారిది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరైతే ఓటు వేసేటటువంటి ప్రజలు ఉన్నారో ఇది మరి గ్రౌండ్ రిపోర్ట్లో జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చెప్పిన కదా, రోజు రోజుకి ఎట్లా ఉందనంటే నువ్వా నేనా అన్నట్టుగానే సై అంటే సై అన్నట్టుగా దూసుకెళ్తున్నటువంటి సందర్భం. మరి ముఖ్యంగా పార్టీ నేతలే కావచ్చు, అటుపక్క చూస్తే కాంగ్రెస్ వాళ్ళు మరి బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి కొన్ని చర్చలు జరుగుతున్నాయి. మరి ఒకసారి అడుగుదాం. అరే అన్న, మీ పేరేంది? వాసుదేవ్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు అన్నసూరు. ఒకసారి మొత్తం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏందన్న మరి మీరు భయపెట్టి చోట్లు వేసుకుంటారా కాంగ్రెస్ వాళ్ళేగా, లేకపోతే జనరల్గా మీకు ఆదరణ ఉందా? ఏం చెప్తారు మీరు? ఇవాళ భయపెట్టి ఓట్లు వేసుకునే సంస్కృతి కాంగ్రెస్ ఇది. భయపెట్టి లోబర్చుకొని ఆశ చూపించి ఓట్లు వేసుకునే సంస్కృతి కాంగ్రెస్కి అలవాటు, బీఆర్ఎస్ పార్టీకి కాదు. బీఆర్ఎస్ పార్టీ చెప్పింది చేస్తుంది, చేసిందే చెప్తుంది. ఇది మేము మొదటి నుంచి వెళ్ళి మా నాయకుడు కేసీఆర్ గారు మాకు నేర్పిన సిద్ధాంతం. మేము దాన్ని పట్టుకొని ముందుకెళ్తాం. ఇలా ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఒక్క జూబ్లీహిల్స్ కాదు, రాష్ట్రం మొత్తం ఉన్నది. కానీ ఇప్పుడు ఒక మంచి మొక వచ్చింది. ఇలా ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అనేది ఒక మొక. ఈ మొకలో కాంగ్రెస్ పార్టీకి ఒకసారి కర్రు కాల్చి వాత పెడితే వారికి కొద్దిగా సిగ్గత్తదని ప్రజలు భావిస్తూ ఉన్నారు. వాళ్ళు అంటున్నది ఏంటంటే, అంటే పదే పదేగా వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే డైరెక్ట్ ప్రజలతోని కావచ్చు, ఎన్నికల ప్రచారంలో కావచ్చు, అంటే 10 ఏళ్ళ అధికారంలో వాళ్ళు ఏం చేయలేనప్పటికీ ఇప్పుడు కొత్తగా వాళ్ళు చేసేది అని చెప్పేసి కొంత ఆరోపణ విలబడుతున్నాయి అన్న. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు 10 ఏళ్ళలో మేము ఏం చేయలేదు. 10 ఏళ్లలో ఈ యొక్క హైదరాబాద్ నగరంలో 42 ఫ్లైఓవర్లు కట్టించినాం. ఈ 10 ఏళ్లలో అనేక అండర్ పాస్లు నిర్మాణం చేసినాం. ఎల్బీ నగర్లో, ఇక్కడ అయ్యప్ప సొసైటీలో, మాదాపూర్లో అనేక నిర్మాణం చేసినాం. అదేవిధంగా ఎస్టీపీలు నిర్మాణం చేసినాం. సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, ఆ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం చేయడం వల్లనే మొన్న వర్షం వస్తే ఒక చుక్క కూడా రోడ్డు మీద నిలవకుండా వెళ్ళిపోయింది. ఇది మేము నిర్మాణం చేసినాం. నువ్వు వచ్చినాక హైదరాబాద్ నగరంలో ఒక ఇటుక పేర్చినవా, ఒక ఇల్లు కట్టినవా, పేదోళ్ళకు ఒక ఇల్లు ఇచ్చినవా? నువ్వేం చేసినావు? ఏం చేసినారు మీరు మాట్లాడుతూ ఉన్నారు? 10 సంవత్సరాల్లో మీరు చేసినాం కాబట్టే మీరు మొన్న అసెంబ్లీ ఎన్నికలు వస్తే ఒక్క సీటు గెలవలేదు. మీరు సీట్లన్నీ మేమే గెలిచినాం. హైదరాబాద్లో ఉన్న రంగారెడ్డి, హైదరాబాద్లో ఉన్న దాదాపు 26 సీట్లలో 25 సీట్ల దాకా మేమే గెలిచినాం కదా. ఒక్కటేదో ఎల్బీ నగర్ ఏరియాలో, ఒకటేదో మన ఇబ్రహీంపట్నం ఒకటే మీరు గెలిచిండ్రు కదా. మిగతా అన్ని మేమే గెలుచుకున్నాయి కదా. అంటే మీకు ఈ నగరంలో మంచి పేరు ఉన్నదా? మాకు మంచి పేరు ఉన్నదా? మేము చేసిన అభివృద్ధి చూసే కదా మమ్మల్ని ఓటేసింది ప్రజలు. మంత్రులు మొత్తం దిగిరిగా అన్న, మంత్రి మొత్తం దిగి మంత్రివర్గ విస్తరణ సమావేశం పెట్టుకొని ఒక మహిళను ఒడగొట్టడం కోసం మంత్రులందరూ వచ్చి టికాన్ వేసిన సందర్భం. రేవంత్ రెడ్డి ఇటీవల చూసుకుంటే ఏమంటున్నాడంటే ఖచ్చితంగా మనం ఒడగొట్టే ప్రయత్నం చేయాలి, ఇక్కడ గెలిపి ఉందైనా మనం బయటికి పోవాలి, అప్పటిదాకా ఎవ్వరు డివిజన్ వాళ్ళు పంచుకునే మొత్తం అక్కడే ఉండాలని చెప్పేసి ఛాలెంజ్గా తీసుకున్నారు. మరి మీరు ఎట్లా తీసుకుంటున్నారు దీన్ని? ఇప్పుడు మంత్రులంతా వచ్చింది గెలిపించడానికి కాదు, వాళ్ళకు మూటలు వస్తాయి, ఆ మూటలను పంచుకోవడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వాళ్ళకు మొన్న కొన్ని 300 కోట్లు ఏదో మూటలు వచ్చినాయట. ఆ పంచుకోవడంలో, పంపకాలలో ఇంట్లో కూడా గొడవ జరిగింది. మొన్న క్యాబినెట్లో గొడవ జరిగింది. ఆ పంపకాలలో మొన్న కొండ సూర్యకథ అంతా మనం ఎపిసోడ్ అంతా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు కదా. పంపకాలు ఏ విధంగా జరుగుతున్నాయి, దోచుకోవాలి, దాచుకోవాలి, వచ్చిందంతా లోపల పెట్టుకోవాలనే ఆలోచన మాత్రమే కాంగ్రెస్ నాయకులకు ఉన్నది. ఇవాళ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే కాంగ్రెస్ నాయకులు ఇంటర్నల్గా ఒక సీనియర్ నాయకుడు చెప్తున్న ముచ్చట, మాకు జూబ్లీహిల్స్ ఓడిపోతేనే మాకు నయం, మమ్మల్ని పట్టించుకుంటుంది
ప్రభుత్వం, ఏఐసీసీ పట్టించుకుంటుంది, ఇక్కడ రేవంత్ రెడ్డి పట్టించుకుంటాడు. రేపు గెలితే వాళ్ళ కళ్ళు తలకెక్కుతాయి. ఇప్పటి వరకు మాకు కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వలేదు, మాకు కష్టపడ్డోళ్ళకి ఏం రాలేదని కింది స్థాయిలో వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మంత్రులు కూడా ఏమనుకుంటారంటే మాకు ఏమి ఇస్తలేడు, ఈ మొత్తం కూడా ముఖ్యమంత్రి అనూయలు, ముఖ్యమంత్రి సోదరులు మాత్రమే దాచుకుంటారు, మాకు అవకాశాలు ఇస్తలేరని మంత్రులు అంటున్నారు. కింద ఎమ్మెల్యేలు ఏమంటున్నారంటే మాకు ₹1 లేకపోయా అని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యే నిన్నగాక మొన్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడిండు కదా, నియోజకవర్గంలో ఫంక్షన్లకు శుభకార్యాలకు తప్పితే మాకు ₹1 లేదు చేతుల, ఏదన్నా కనీసం ఒక మోరు కట్టిద్దామన్నా, ఒక శాంక్షన్ ఇద్దామన్నా రూపాయి మంజూరు లేదు, మేము ఏం చేయలేకపోతున్నామని ఎమ్మెల్యేలే అంటున్నారు. ఇంకో ఎమ్మెల్యే అయితే మాకు పైసలు లేవని చెప్పి ప్రపంచ బ్యాంకుకు లెటర్ రాసిండు, ఒక ₹100 కోట్ల కావాలని. ఒక ఎమ్మెల్యే ప్రపంచ బ్యాంకు లెటర్ రాస్తాడా? అంటే ఇది ఎట్లున్నదంటే ఇది సర్కార్ కాదు, సర్కస్ లెక్క ఉన్నది. వీరు నడిపే వ్యవస్థ అంతా కూడా సర్కస్ లెక్క ఉన్నది, కనిపిస్తూ ఉన్నది. కాబట్టి వీరు ఎంతమంది మంత్రులను పెట్టినా, ఎన్ని డివిజన్లకు మంత్రులు పెట్టినా ప్రజల యొక్క మనస్సును గెలుచుకునేది బీఆర్ఎస్ పార్టీ. అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు కదన్న, అజారుద్దీన్తోని మరి ఆ మైనార్టీ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్కి నష్టం కలిగించేటటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్కి సపోర్టు ఉండి ఖచ్చితంగా గెలిపించేటటువంటి అవకాశం ఉన్నదా? ఒకవేళ మీరు రాష్ట్ర ప్రజలకు చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఇవాళ ఒకటి నేను విజ్ఞప్తి చేస్తున్నా మైనార్టీ సోదరులకు కూడా. ఇవాళ దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి, ఇప్పటి వరకు మైనార్టీ శాఖ మంత్రి లేడు. ఇప్పుడెందుకు గుర్తొచ్చిందంటే మీ ఓటు కావాలి అంటే వీళ్ళకి ఓట్ల రాజకీయాలు తప్పితే ప్రజల సంక్షేమ రాజకీయం చేసేది లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ఒక చిత్తశుద్ధి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ నాయకులు ఈనాటి కనిపిస్తూ ఉన్నది కదా. గతంలో బీఆర్ఎస్ సర్కార్ రెండోసారి ప్రభుత్వంలోకి వస్తే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ గారు, ఆ తర్వాత మైనార్టీ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మహమూద్ అలీ గారు మాత్రమే 3 నెలలు కొనసాగింది ఒకటే మంత్రి రాష్ట్రంలో. ఆ తర్వాత మిగతా మంత్రివర్గ విస్తరణ జరిగింది. అది ప్రియారిటీ అంటే అది మాకు మైనార్టీల పట్ల, మైనార్టీల సంక్షేమ పట్ల ఉన్న చిత్తశుద్ధి మాకు ఆనాడు అట్లుండే. కానీ నేడు ఇలా 2 సంవత్సరాలైనా ఒక మైనార్టీ శాఖ మంత్రి లేడు, మైనార్టీ కార్పొరేషన్ లేదు, మైనార్టీకి సంబంధించిన వెల్ఫేర్ ఫండ్ లేదు, మైనార్టీ డిక్లరేషన్ చెప్పారు, అందులోకెళ్ళి ₹1 ఇప్పటి వరకు విడుదల చేసింది లేదు, మంజూరు చేసింది లేదు. సో కాబట్టి ఇలా అర్థం చేసుకోవాలి, ఇలా ఓట్ల కోసం రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఇలా తెలంగాణ ప్రజల బతుకుల కోసం, తెలంగాణ ప్రజల బాగోగుల కోసం ఇలా రాజకీయం చేస్తూ వాళ్ళకి అండగా నిలుస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇలా వీరు ఎన్ని మైనార్టీ మంత్రిత్వ శాఖ అజారుద్దీన్కి ఇచ్చినా నేను ఒకటి అడుగుతా ఉన్నా, మరి ఎమ్మెల్యే సీటుకు అనర్హుడవుతాడు అజారుద్దీన్ గారు, మంత్రికి అర్హుడవుతాడా తెలుసుకోవాలా? ఇప్పుడు ఇది ఎట్లా? ఇప్పుడు మీరే కదా ఎమ్మెల్యేకి అనర్హుడని ప్రకటించింది మీరు, ఆయన కాకుండా ఇంకొక ఆయన ఇచ్చారు, మళ్ళీ ఆయనకు మంత్రి ఇస్తే మీకు ఎట్లా ఓట్లు పడతాయి? ఇది ఆలోచన చేయాలి కదా. ఇలా ప్రజలు కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారే స్వయంగా 6 రోజుల షెడ్యూల్ పెట్టుకున్నానా, ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజల మీద ప్రభావం ఏమైనా పడే అవకాశం ఉంటుంది? ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తుందంటే కొంత జనాల నుంచి కూడా అటువైపు టర్న్ అయ్యే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ప్రజలు కూడా కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉన్నదా? పకడ్బందీగా ఖచ్చితంగా మేము సునీతనే గెలిపిస్తాం, మాకు సునీత గారే కావాలి, ఆమె నాయకత్వంలో ఉంటాము, మాకు ఆమె అయితేనే మంచి చేస్తుందని చెప్పేసి జూబ్లీహిల్స్ ప్రజలు 4 లక్షల ఓటర్స్ అనుకుంటున్నారా? ఏ విధంగా ఉంది అసలు? ఇప్పుడు తేలిపోయింది, వాస్తవం ఏందని తెలిపోయింది, నిజం నిలకడగా తెలుస్తుంది అంటారు కదా. ఇలా నిజాలు తేలిపోయినాయి. 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇంకా ముఖ్యమంత్రి గారు 6 రోజుల షెడ్యూల్ పెట్టినా, 60 రోజుల షెడ్యూల్ పెట్టుకున్నా, ఇక్కడ నువ్వు ఇండ్లకు కుల సంఘాల వాళ్ళందరూ పిలిచి మాట్లాడుకున్నా, వాళ్ళ గూడులో వాళ్ళ గుండెల్లో ఒకటి గూడు కట్టుకున్నది ఇక్కడ గులాబీ కండువ, గులాబీ నాయకులు. సో కాబట్టి వీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా భయభ్రాంతులకు గురి చేస్తారు. ఇప్పటికే వారి అభ్యర్థి నవీన్ యాదవ్ అయితే మిమ్మల్ని అసలు ఈ డివిజన్ నుంచి వెళ్ళి పోనీయం, మీరు ఇంటికి ఎట్లా చేరుకుంటారు, మీరు ఎట్లా చేరుకుంటారు, మీ అధిష్టానం నాయకులు ఎట్లా చేరుకుంటారు, మేము చూసుకుంటాం అని చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్న ధోరణి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా, లేదా ప్రజాపాలన చెప్పుకుంటున్న ప్రజాపాలన, లేకపోతే ఇది రౌడీల పాలన అనేది ప్రజలు నిర్ణయిస్తారు తప్పకుండా. అంటే మీరు ఎట్లా అంటున్నారా? అంటే ఒకవేళ అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా చూస్తూ ఉన్నారు, అంటే మీరు రౌడీల రాజ్యం వస్తుంది, లేకపోతే వాళ్ళు రౌడీలు అని చెప్పేసి మీరు అంటున్నారు కదా, అంటే ఎట్లా అనగలుగుతున్నారు? వాళ్ళని ఏమన్నా ఖచ్చితంగా వాళ్ళు చేసినవి ఉన్నాయా? మీరు ఒకటి మీరు అన్నదాన్ని నేను ఖండిస్తున్నాను, నేను అంటలేను. ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వారి నాయకులు చెప్తున్నది, ముఖ్యంగా మొన్న ఎలక్షన్ కమిషన్ బైండ్ ఓవర్ చేస్తే 100 మంది బైండ్ ఓవర్ చేసింది. ఎలక్షన్ ముందు ఎప్పుడైనా బైండ్ ఓవర్ చేస్తారు, ఆ నియోజకవర్గంలో ఆ పరిధిలో ఉన్న వాళ్ళందరూ బైండ్ ఓవర్ చేస్తారు. అందులో నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్, నవీన్ యాదవ్ బాబాయ్ రమేష్ యాదవ్ ఇద్దరిని కూడా బైండ్ ఓవర్ చేసిండ్రు, ఇద్దరు రౌడ్ షీటర్లని. మరి నీ కుటుంబ నేపథ్యం రౌడ్ షీటర్లని నేను చెప్పడం కాదు కదా, మొత్తం కోడై కూతున్నది కదా వ్యవస్థలో. నీ మాటలు తెలుస్తున్నాయి కదా, నీ యొక్క అహంకార వైఖరి తెలుస్తున్నది కదా, నీ మాటల తీరు.
నువ్వు ఏం చేస్తావు, ఇక్కడ ఎన్ని సెటిల్మెంట్లు చేస్తావు, ఎంతమందిని బెదిరిస్తున్నావు, ఇక్కడ గెలిస్తే రేపు నువ్వు ఇప్పటికే రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుందని గతంలో ఎంపీ ఎలక్షన్ వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రాహుల్ గాంధీ ట్యాక్స్, రేవంత్ రెడ్డి ట్యాక్స్. ఆ తర్వాత మన ఉత్తమ్ కుమార్ ట్యాక్స్, బట్టి ట్యాక్స్, యూబీ ట్యాక్స్ కూడా నడిచిన ఈ రాష్ట్రంలో. ఇప్పుడు భవిష్యత్తులో జూబ్లీహిల్స్లో నవీన్ ట్యాక్స్ ఉండబోతా ఉన్నది. ఇలా చిన్న చిన్న దుకాణాలు నడుపుకునే వాళ్ళు, చిన్న చిన్న షాపులు నడుపుకునే వాళ్ళు భయభ్రాంతకు గురవుతున్నారు. రేపు వాళ్ళ అంచర్లు వచ్చి ఏది పడితే అది అడుగుతారు, మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం చందాలు అడుగుతారని చెప్పి వాళ్ళు భయభ్రాంతలకు గురవుతున్నారు. ఇది ఒకసారి గ్రౌండ్లోకి వస్తే తెలుస్తుంది, అక్కడ నుండి మాట్లాడడం కాదు. ఇవన్నీ మనుషుల గుండెల్లో గూడు కట్టుకున్నాయి, వాస్తవాలు చెప్తా ఉన్నారు. కొంతమంది మీడియా ముందుకు రావట్లేదు, కానీ ఇది గుంభనంగా చాలా సీక్రెట్ ఓటింగ్, సైలెంట్ ఓటింగ్ రేపు బడబోతా ఉన్నది. గులాబీ జెండా ఇక్కడ ఎగరడం ఖాయం. ఈ బై ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీకి బై ఎలక్షన్ కాబోతా ఉన్నాయి. అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అది ఇక్కడ గ్రౌండ్ రిపోర్టు ఉన్నటువంటి వాస్తవాలు ఇవి. అంటే మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక చర్చ ఏంటంటే జూబ్లీహిల్స్లో అసలు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్నదా, లేదు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్నదా చూద్దాం. ఒకవేళ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు గెలిచే అవకాశం ఉన్నదా, లేకపోతే హోటీగా నడుస్తున్నటువంటి ఈ ప్రచారంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ మరి గెలిచేటటువంటి అవకాశం ఉన్నదా చూడండి. సో ఈరోజు మనం జూబ్లీహిల్స్లో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే క్యాంపనింగ్ చేస్తున్నారో అటు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, అటు పోతే బీజేపీ వాళ్ళు కావచ్చు, అంటే మూడు పార్టీలు కూడా ధీటుగా అందులో మెజారిటీగా వినబడేటటువంటి ఏదైతే పార్టీలు ఉన్నాయో ఇటు బీఆర్ఎస్ఆ లేకపోతే కాంగ్రెసా అనే విధంగా మనకు వినబడుతున్నటువంటి సందర్భం. సరే మొత్తానికి ఎవరు గెలుస్తారు అనేది అది ఫైనల్గా 4 లక్షల మంది ఓటర్లు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి పరిస్థితి. సో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మనకు మైనార్టీకి సంబంధించినటువంటి ఒక అన్న ఉన్నాడు. సో ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. సో జూబ్లీహిల్స్లో పరిస్థితి ఏ విధంగా ఉంది అన్న? बोलिए ना, कैसे जूबलीहिल्स में अभी इलेक्शन से ना पूरा हवा किसका चल रहा है? अभी बीआरएस का हवा चल रहा है, नहीं तो अभी कांग्रेस का हवा चल रहा है. किसी को जिताएगा? अब वोटर से किसी को जिताएगा? हम लोग 100% बीआरएस को जिताएंगे, माइनॉरिटीज पूरा. कई के लिए बोले तो बीआरएस पार्टी ने इतना अच्छा काम करी, ऑल ओवर तेलंगाना स्टेट नहीं, ऑल ओवर इंडिया में देख लो तुम, उनके जैसा काम कोई भी नहीं करे आज तक. उसके लिए हम लोग फिर इस बार भी हम पक्का बीआरएस को जिताएंगे फुल मेजॉरिटी के साथ. कई को बोले तो देख लो तुम, आजू बाजू के स्टेटों में देख लो तुम, कर्नाटक में जाके देख लो तुम, महाराष्ट्र में जाके देख लो, कोई से भी स्टेट में जाके देख लो तुम. नहीं अभी तो कांग्रेस पार्टी वाला बोल रहे हैं ना, एक बात क्या है वो, अभी कांग्रेस पार्टी को अजहरुद्दीन का वो मंत्री दिया था ना, तो कुछ तो फायदा है क्या उससे? कुछ भी फायदा ना होता. उन लोग क्या फायदा करे माइनॉरिटीज को, ये बोलो आप. उन लोगों गवर्नमेंट ला के 2 साल हो रहा, उनको अभी याद आ रहा उनको माइनॉरिटीज को. अब मिनिस्टर दे के अपना वोटों को पूरों को डाइवर्ट करके पूरा टर्नआउट कर लेंगे बोल के सोच रहे. फिर इतने दिन से कांग्रेस गवर्नमेंट क्या कर रही थी, फिर कहीं को नहीं दिए माइनॉरिटीज को. फिर माइनॉरिटीज हम लोग कितने % है यहाँ पे? जब बोलेगा क्या तो अभी माइनॉरिटीज को बोलेगा तुम अभी? हम लोग बोलते हैं वो इतने दिन से माइनॉरिटीज याद नहीं आए क्या भाई? अब कहीं को याद आ रहे तुमको माइनॉरिटीज? कहीं को बोले तो जुबलीहिल्स एरिया में माइनॉरिटीज वोट बैंक बढ़ के, उसके लिए तुम लोग क्या कर रहे हो बोल तो एक माइनॉरिटी कैंडिडेट को ठहरा करके अभी तो 1,30,000 वोट ऐसा है ना माइनॉरिटी का, वो चले जाएगा क्या अजहरुद्दीन से पास जाके? अभी पूरा कांग्रेस को वोट डालेंगे क्या? नहीं डालते. ये एक चॉकलेट दे रहे अजहरुद्दीन साहब को. पक्का चॉकलेट दे रहा है क्या? चॉकलेट दे रहे अजहरुद्दीन साहब को, समझ नहीं आ रहा. कहीं को बोलो फिर अजहरुद्दीन साहब को आप मिनिस्टर कहीं को दे रहे थे भाई, एमएलसी से मिनिस्टर कहीं को दे रहे. फिर अब वोट बैंक माइनॉरिटीज का बढ़ के था यहाँ पे, तुम एमएलए टिकट दे देना था, कहीं को नहीं दिए फिर उनको. क्या है ना, कैसा है अभी तो जुबलीहिल्स में वोटरों क्या ना, इधर तो पूरा पब्लिक के कांग्रेस आएगी नहीं तो बीआरएस आएगी, कौन सा आवाज पूरा आ रहा है इधर? यहाँ पे तो पहले से बीआरएस है, इस बार भी बीआरएस आती है. और हमारे HYC के सलमान भी, उन लोग भी आके अपने बीआरएस पार्टी में ज्वाइन हो गए. उससे हमारे को और बीआरएस को और बेनिफिट हो गया. कोई भी उतरने दो, काम कर लेने दो, कांग्रेस को कोई भी रहने दो, सपोर्ट कर लेने दो. हम लोग यहाँ 100% बीआरएस को जिताने वाले हैं फुल मेजॉरिटी के साथ. ओके अपना मुख्यमंत्री सीएम रेवंत रेड्डी बोल रहे हैं क्या बोल रहे हैं? अभी पूरा माइनॉरिटी से मेरे साथ है, कांग्रेस एक फटाफट जीतेगा बोल रहे हैं. अरे उन्होंने क्या करे फायदा माइनॉरिटीज के लिए, ये बोलो तुम. हमारे केसीआर साहब तो भी थे, तो रमजानों में किटान देते थे, 1-1 लाख रुपए मस्जिदों को देते थे. इन्हों क्या दिए ये बोलो पहले हमारे को. माइनॉरिटीज को फायदा क्या कराया उन्होंने? कुछ क्या स्कीम दिए माइनॉरिटीज को बोलो उन्होंने. मैं खुद उनको वोट डालता हूँ, मेरे संगत जितने भी हमारे माइनॉरिटीज है पूरों को वोट डालने लगा. तो इन्हों पहले क्या फायदा करे माइनॉरिटीज को, ये बदलाओ. 10 साल को बीआरएस भी पूरा इधर हवा चला जाए ना, इधर पूरा बीआरएस ही, ये राष्ट्र गवर्नमेंट में बीआरएस है ना, तो कुछ तो फायदा है क्या? अभी तो कांग्रेस है ना, कोई तो डिफरेंट है क्या? दोनों भी नहीं है.
हमारी बीआरएस गवर्नमेंट थी जब हमको फ़ायदा था, डेवलपमेंट था, हर चीज़ था। आप लोगों को तो हमारे से जास्ती आप लोगों को मालूम है कि क्या फ़ायदा हुआ। कांग्रेस आने से सब परेशान है। तकरीबन कारोबार वाला तुम जाके ऑटो वाले को पूछ लो, रिक्शा चलाने वाले को पूछ लो, पंचर वाले को पूछ लो, रियल एस्टेट करने वाले को पूछ लो, या लेबर को आखिरी में तुम अड्डे पे जाके पूछ लो, अरे क्या है कारोबार का कारगुजारी, बोलते उन्हें खुद बोल देता अरे हम अभी जुबली हिल्स में किसी को जिताएगा ना, अभी कांग्रेस पार्टी का नवीन यादव का जिताएगा, नहीं तो ये सुनीता मैडम है ना उसको जिताएगा, किसको हम 100% गोपीनाथ साहब के वाइफ है, उनको 100% फुल मेजॉरिटी के साथ जिताएंगे। పక్కా 100%। థ్యాంక్ యూ. ఇది మరి చూస్తున్నటువంటి సందర్భం అంటే మొత్తం మీద కూడా మైనార్టీలను అజారుద్దీన్కి ఎక్కడైతే మంత్రి పదవి ఇచ్చిరో సో మొత్తం గుంపగుత్తగా మొత్తం మైనార్టీలందరూ కూడా మా వైపే ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి సందర్భం. కానీ ఇక్కడ చూస్తే ముస్లిమ్స్ అంతా కూడా మేము అట్లా లేమన్నా మేము తప్పకుండా ఆయనకి ఇయ్యాల మంత్రి పదవి గుర్తొచ్చిందని చెప్పేసి వీళ్ళు అంటున్నటువంటి మాట. మరి ఎవరు గెలుస్తారనేది అది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్లో ప్రతిరోజు చేస్తున్నటువంటి ప్రచారంలో భాగంగా కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి జూబ్లీహిల్స్లో జరుగుతున్నటువంటి ఏదైతే ఎన్నికలు ఉన్నాయో బై ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారని చెప్పేసి రెండు పార్టీలకు భయంగానే ఉన్నటువంటి పరిస్థితి. అంటే మొత్తం మీద ఎవరు గెలుస్తారనేది అల్టిమేట్గా 4 లక్షల మంది ఓటర్ల చేతిలో ఉన్నటువంటి వాస్తవమే. కానీ పక్కాగా బీఆర్ఎస్ అనేమో బీఆర్ఎస్ వాళ్ళు, పక్కాగా కాంగ్రెస్ అనేమో వాళ్ళు, అసలు ఎవరి మధ్యలో ఒకరికి అసలు చెప్పలేము, అంత హోటాహోటిగా నడుస్తున్నటువంటి సందర్భం. ఒక్కసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న ఏం నడుస్తుంది అసలు? బీఆర్ఎస్ పక్కా గెలిచే అవకాశం ఉందా, లేకపోతే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందా? అంటే మీరేం చెప్తారు అసలు దీనికి? భయం అనేది వాస్తవమే, కానీ మాకు కాదు, బీఆర్ఎస్ పార్టీకి కాదు, కాంగ్రెస్ పార్టీకి భయం ఉన్నది. మాకు ఎలాంటి భయం లేదు. గతంలో చేసిన అభివృద్ధి, గోపీనాథ్ గారి యొక్క మంచి పనులే ఇక్కడ మళ్ళీ వారి సతీమణిని గెలిపిస్తాయి. కేసీఆర్ గారి మీద చాలామందికి ఆదరణ ఉన్నది. గతంలో వరదలు వచ్చినప్పుడు కానీ వరదలు వచ్చినప్పుడు ఆ కష్టాలను కానీ ప్రతి కష్టాన్ని గుర్తించి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చాలామందికి సహాయం చేయడం జరిగింది. ఆ సహాయాన్ని మేము ఇప్పుడు ఓటర్లను అడిగినప్పుడు కూడా, మీ ఫోన్లో కాంటాక్ట్ చేసినప్పుడు కూడా, నాకు ఆ రోజు నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసరికి మాకు ఒక 10,000 రూపాయలు అందజేసేది ప్రభుత్వం అనే విషయాన్ని వెల్లడిస్తున్నారు. మాకు పూర్తిగా భరోసా, నమ్మకం ఉన్నది. మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ జెండా మాత్రమే ఎగురుతుందని ఖచ్చితంగా చెప్పగలను నేను. అంటే ఎంత మోతాదులో, అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ క్యాండిడేట్ని అంటే పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో కూడా ఆహ్వానిస్తున్నారా? అంటే ఖచ్చితంగా ఓట్లు మెజారిటీగా గెలిచే అవకాశం ఉన్నదా? అంటే ఎట్లా చూస్తారు దీన్ని? ఖచ్చితంగా ఆహ్వానిస్తున్నారు. మహిళలు అధిక సంఖ్యలో ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే గోపీనాథ్ గారు గత 3 పర్యాలు ఎమ్మెల్యే అయినప్పుడు కూడా వారికి ఎప్పుడు పండుగ వాతావరణం క్రియేట్ చేసేటోడు. ఇక్కడ ఈ ప్రతి డివిజన్లో బస్తీలలో పండుగ వాతావరణం ఉండేది. అరే గోపీనాథ్ అన్న వస్తాడు, ఏదో మాకు గిఫ్ట్ తెస్తాడనే ఆనందంతో ఉండేది పండుగ వాతావరణం. ఇప్పుడు కూడా వారి సతీమణికే టికెట్ ఇవ్వడం బీఆర్ఎస్ పార్టీలో సంస్కృతిలో భాగంగా వారి సతీమణికే ఇచ్చిరు కాబట్టి ఖచ్చితంగా అదే మళ్ళీ పునరావృతం అవుతుంది. కాబట్టి వారినే గెలిపించుకోవాలని కృతనిశ్చయంతో ప్రజలందరూ ఉన్నారు ఇక్కడ. ఎట్లా అన్న మరి కాంగ్రెస్ పార్టీ ఒక పక్కనేమో సోషల్ మీడియాలో కావచ్చు చాలామంది పబ్లిక్ కూడా జూబ్లీహిల్స్లో బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి సందర్భం. అంటే మరి మీరెట్లా బెదిరించి ఓట్లు వేసుకునే పరిస్థితి కనబడుతుందా బీఆర్ఎస్ పార్టీ? మేము ప్రేమతో ఓట్లను తీసుకుంటాం. బెదిరించేటోడికి ఎవడు ఓటేయడు. ఆ కాలం జమానా అంతా పోయింది. బెదిరిస్తే ఓటేస్తాడా? ఇక్కడ ఇప్పుడు ఏమన్నా టీఆర్ఎస్ ప్రభుత్వంలో రౌడీజం అనేది ఉన్నదా? ఇప్పుడు కొంచెం చిగురించే పరిస్థితి వస్తుంది, కానీ అది దాన్ని అప్పుడు ప్రభుత్వం తుంచింది, ఇప్పుడు ప్రజలే తుంచేసే పరిస్థితి కనబడుతున్నది. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళు చేసింది ఏం లేదు. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా ఓట్లు వేస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు కూడా అంటున్నటువంటి సందర్భం. అంటే మరి దానికి ఎట్లా చూస్తారన్న మీరు? ఒకటి ఎగ్జాంపుల్ చెప్పండి. మీరు మహబూబ్నగర్ ఎమ్మెల్యే గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎమ్మెల్యేలకు 1 లక్ష 2 లక్షల పని కూడా చేసే పరిస్థితి లేదు అన్నాడు. ఒక ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయి ఉండి కూడా 1 లక్ష 2 లక్షలు అయినప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ చేసింది కాకుండా కాంగ్రెస్ ఉంటుందా? కాంగ్రెస్ ఎట్లా ఉంటుంది? కాంగ్రెస్ ఎట్లా చేయగలుగుతుంది? వాళ్ళకి అసలు ఫండింగే లేదు కదా, ఫండింగే ఇస్తలేరని వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తున్నారు కదా. మళ్ళీ ఎట్లా అభివృద్ధి చేస్తారు? గతంలో చేసిందే ఉన్నది. మళ్ళీ ఇంకా 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా పార్టీ అధికారంలోకి వస్తే మేమే అభివృద్ధి చేసి చూపిస్తాం. ఇక్కడ ఎట్లా ఉండేదన్న మాగంటి గోపీనాథ్ గారు ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉండేది? అంటే ఆయన ఈ నియోజకవర్గ ప్రజల్ని ఏ విధంగా ఆయన మమేకమై ఉండేది? ఇప్పుడు అంతే స్థాయిలో ఆయన సతీమణి ఉండే అవకాశం ఉంటుందా? మహిళ అని చెప్పేసి ఏమైనా ఆదరణ తగ్గే అవకాశం ఉంటుందా? నిన్న మొన్న మా నాయకుడి మీద గల్లీ నుంచి దాటలేవు అని కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది నవీన్ యాదవ్ గారు. ఒక అభ్యర్థిగా అట్లా కామెంట్ చేయకూడదు. ఎందుకంటే గోపీనాథ్ గారు మీద వారు 2 సార్లు నిలబడి ఓడిపోయిండు. వారు ఇక్కడ లోకల్, ఇక్కడ ప్రజలకు అంత అండదండలుగా ఉన్నప్పుడు గోపీనాథ్ గారు ఎట్లా గెలుస్తాడండి? ప్రజలు అనేది అన్నీ చూస్తున్నారు.
నువ్వు కోపంతో బెదిరించి అట్లా ఇట్లా ఓట్లు తీసుకోలేవు. నిలబడ్డ వ్యక్తి పద్ధతి ప్రకారం మాట్లాడాలి. వచ్చిన వాళ్ళు ఇతర ఏరియాల నుంచి వస్తారు, వాళ్ళ పార్టీ కూడా ఇన్ఛార్జీలు వేసిండ్రు. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వేసిండ్రు, పొన్నం ప్రభు గారికి, వాళ్ళకు కూడా ఇన్ఛార్జీలు వేస్తారు. మిగతా పార్టీ కూడా అట్లే ఉంటుంది, వాళ్ళను గౌరవించాలి కదా, తప్పుగా మాట్లాడద్దు కదా. అది వాళ్ళకు ఆ కాంగ్రెస్ పార్టీ సంస్కృతే అంత అనుకుంటా. ఎవరిని వాడు తిట్టుకుంటాడు, మందిని కూడా తిడతాడు వాడు. అందుకని అల్టిమేట్గా ఏం చెప్పదలుచుకున్నారంట జూబ్లీహిల్స్లో ఉన్న 4 లక్షల మంది ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇంతకుముందు మా నాయకులు చెప్పినట్టు జూబ్లీస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తే రాబోయే ఎన్నికలలో మొత్తం రాష్ట్రంలో రాబోయే 2-3 సంవత్సరాల ఎన్నికలలో పూర్తిగా గవర్నమెంట్ వచ్చే భరోసా కనబడుతుందని మా పార్టీ యొక్క ఆలోచన. ఓకే, మరి ఇది పరిస్థితి అయితే జూబ్లీహిల్స్లో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా కావచ్చు, ఇటు చూస్తే మీడియాలో వచ్చేటటువంటి ప్రతి అంశం పట్ల కావచ్చు జనాలు మంచి క్లారిటీగా ఉన్నారు. ఖచ్చితంగా మేము మా అభ్యర్థిని గెలిపించుకుంటామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, లేకపోతే కార్యకర్తలు కావచ్చు. అటు పక్కన చూస్తే పక్కా కాంగ్రెసే గెలుస్తుందని చెప్పేసి, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది కాకుండా ఖచ్చితంగా పోటీ ఉంటున్నది. ఎవరు గెలుస్తారనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉన్నటువంటి పరిస్థితి. సరే, మరి మొత్తం మీద ఎవరు గెలుస్తారని చెప్పేసి వెయిట్ అండ్ సీ, అందరం కలిసి చూద్దాం. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకే మాట, ఒకే అంశము, ఒకటే దిక్కు చూసి పొద్దున్న లేస్తే అసలు నిజంగానే వాస్తవానికి ఎవరు గెలుస్తారని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలు కూడా పొద్దున్న లేసి ఇదే టాపిక్ మాట్లాడుతున్నారు. అదే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. అంటే ఇటు కాంగ్రెస్ ధీటుగా, ఇటు బీఆర్ఎస్ ధీటుగా. ఒక పక్కనేమో ఆల్రెడీ ఆ నాయకుడు చనిపోయిన వెంటనే ఇక్కడ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా మేము బీఆర్ఎస్నే గెలిపిస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా క్షేత్రస్థాయిలో కూడా చూస్తున్నటువంటి సందర్భం. ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతిరోజు కూడా మన ఛానల్లో, మన వైఆర్ టీవీ ఛానల్లో ప్రతిరోజు కూడా ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారనేది క్లారిటీగా, క్లుప్తంగా మనం వివరించే ప్రయత్నం జనాల నుంచి వెళ్ళి తీసుకుంటున్నటువంటి సందర్భం. ఒకసారి మాట్లాడి చూద్దాం. అన్న, ఏంది అసలు అంటే ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళు బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కొన్ని ఉన్నాయి ట్రోల్స్. మరి మీరు కూడా అట్లనే చేస్తున్నారా, లేకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళి నిజాయితీగా పక్కాగా మీరు మీ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి పనులతో వాళ్ళ నుంచి ఓట్లు తీసుకొచ్చిన ప్రయత్నాలు ఉన్నారా? ఎట్లా జరుగుతుంది అసలు? కాంగ్రెస్ పార్టీ ఒకటే ఆయుధం అండి. వాళ్ళు ఎంతసేపటికి ఓటర్స్ దగ్గరికి వెళ్ళి, ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు గెలవలేమని చెప్పి ఎప్పుడైతే డిసైడ్ అయినరో బెదిరింపు కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది. కానీ మా నాయకుడు కేసీఆర్ గారు ఓటర్స్ బెదిరించుడు, ప్రజల్ని బెదిరించుడు, దౌర్జన్యాలు చేయించుడు, గుండాయిజం చేయించడం వరకు అలవాటు లేదు. నిజంగానే వాళ్ళు బెదిరించిరా, లేకపోతే కావాలని బీఆర్ఎస్ వాళ్ళే అంటున్నటువంటి మాట ఎట్లా చూడొచ్చు దీన్ని? బ్రదర్, మీరు యూట్యూబ్లలో న్యూస్లలో మీరు చూస్తూ ఉన్నారు. నిలబడినటువంటి క్యాండిడేట్ అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు ఏమంటున్నారు, నేను తలుసుకుంటే గల్లీల నుంచి బయటికి పోలేరు, మీరు ఇళ్లలో కూడా మీ అడ్రస్లు ఇక ఇల్లు చూడలేరు మీరు అని బెదిరిస్తున్నాడు. వాస్తవం, అది వస్తుంది కదా. మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కడ కానీ అలాంటి మాట్లాడినటువంటి సంఘటనలు లేవు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ఉప ఎన్నిక రాష్ట్రం మొత్తం కూడా ఎదురు చూస్తున్నటువంటి ఇది. ఎందుకనంటే తెలంగాణలో కేసీఆర్ గారు ఏదైతే చెప్పిన దానికంటే ఎక్కువ అభివృద్ధి చేసి చూపించినటువంటి మాట వాస్తవం. కానీ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కనుక సరే, కొత్తగా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా మాటలు చెప్తుంది, హామీలు ఇస్తుంది, 13 హామీలు, 6 గ్యారంటీలు ఇవన్నీ చెప్పి అధికారంలో వచ్చిన మాట వాస్తవం. ప్రజలు ఆశపడ్డారు కేసీఆర్ కంటే కూడా ఎక్కువ స్కీమ్స్ ఇస్తాడు అని చెప్తుండు కదా, ఇస్తాడేమని. కానీ ఏ ఒక్క స్కీమ్ కూడా అమలు కాలేదు. గ్రామీణ ప్రాంతంలో రైతులు, గ్రామాలలో ప్రజలు, సిటీలలో కూడా అసలు కోపంగా ఉన్నారు. ఎందుకంటే ఈ ట్రాఫిక్ సమస్య బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్లైఓవర్స్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ట్రాఫిక్ సమస్య అన్నీ కూడా కంట్రోల్ అయిన మాట వాస్తవం. అదే కాకుండా కూడా ఈ ఎన్నిక చాలా ముఖ్యమైనటువంటి ఎన్నిక. ఇక్కడ జరుగుతున్నటువంటి అభ్యర్థుల మధ్యన కాదు. కేసీఆర్ మీ ఎక్కడ పోయి అడిగినా అమ్మ మీరు ఓటేటేస్తారు ఏంటంటే కేసీఆర్ సార్, కేసీఆర్ అంటే ఏం గుర్తామంటే కారు గుర్తు, కేసీఆర్ కావాలి, కేసీఆర్ రావాలి, కేసీఆర్కే మా ఓటు అని చెప్పడం జరుగుతుంది. తప్పకుండా ఈ జూబ్లీ ఎలక్షన్స్ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. కేసీఆర్ కావాలంటున్నారు. విసిగిపోయినారు కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే చూస్తున్నాం వాళ్ళ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆధిపత్య పోరు, మరి డబ్బుల పోరు, కాంట్రాక్టుల పోరు. వాళ్ళ శాసనసభ్యులే రోజు స్టేట్మెంట్ వస్తుంది, మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు చూడండి, ఇన్ని రోజులు ముస్లిమ్స్ మీద లేనటువంటి ప్రేమ ఈ ఓడిపోతున్నాం తెలవగానే నిన్నటి నుంచే అజారుద్దీన్ గారిని తీసుకొచ్చి మంత్రి పదవి ఇస్తాం. ఎందుకు మంత్రి పదవి ఇస్తున్నట్టు మీరు చెప్పండి. అంతా చదువుకున్నటువంటి యువకులు ఈరోజు టీవీలు వచ్చినాయి, సెల్ ఫోన్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి, అందరికీ తెలుసు. ఎందుకంటే ఈడ ఓటమి పాలు చెందుతుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ముస్లిం సోర్స్ ఏమైనా అజారుద్దీన్కి ఇస్తే మాకు ఓట్లు వేస్తారేమని వాళ్ళ తపన. మంత్రులందరూ వరుసగా దిగిరు కన్నా, మరి దాంట్లో ఏమన్నా మీకు ఏమన్నా అంటే
ఏమైనా ఉందా మీకు? భయపడే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే పక్కా బీఆర్ఎస్ఏ గెలుస్తుందని ఏమైనా ధీమా ఉన్నది? ఎట్లా చెప్పగలరు? ఇక్కడ మంత్రులు దిగని, రాహుల్ గాంధీ రాని, ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ వచ్చినా కూడా, సోనియా గాంధీ రాని, మొత్తం ఖర్గే గారు రాని, ఎవ్వరు వచ్చినా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరుతుంది. ప్రజలు ఎప్పుడు డిసైడ్ అయిపోయిన్లు ఇక్కడ కారు గుర్తుకే ఓటు వేయాలని చెప్పి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ తోటి గెలుస్తుంది, గెలిచి తీరుతుంది. మీరు 14వ తారీఖు నాడు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం, మీరు చూడండి. ముఖ్యమంత్రి గారు 6 రోజుల పర్యటన పెట్టుకున్నాడు. మరి ముఖ్యమంత్రి గారే స్వయంగా వచ్చి తిరగడం వల్ల దాని మీద ఏమన్నా ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా ముఖ్యమంత్రి వచ్చి పోయిండు అని చెప్పేసి ఏమన్నా హుటాహుటిగా వాళ్ళకి గెలిపించే అవకాశం ఉంటుందా? పాపం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక 2 రోజుల క్రితం కూడా జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్కు రావడం జరిగింది. దాదాపు అక్కడ ఒక 10-12 వేల కుర్చీలు వేసిండ్రు. వేస్తే 2-3 వేల మంది కుర్చీలలో కూర్చొని అన్ని కుర్చీలు ఖాళీ ఉన్నాయి. పేపర్లో చూసినాం, టీవీలలో చూసినాం. దానికి తల పట్టుకొనే ఏంది మనం చేసిన పాపం ఏంది, నేను వచ్చినా కూడా ఎవరు జనం రావట్లేదని చెప్పి మంత్రులను కూర్చోబెట్టి క్లాస్ వీకినట్టుగా పేపర్లో టీవీలలో చూసినాం. అరే మీరు ఏం చేస్తున్నారు, తిరుగుతారు, అరే మేము పోయినా స్పందన లేదు, మేమేం చేయము, ఒకరు ద్వారా ఒకరు సెక్షన్ అన్నట్టు అయిపోయింది. ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారు కదన్న, మరి ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నప్పుడు అవకాశం ఎక్కువ మొత్తాదులో చూసుకున్నట్టయితే, ఎందుకంటే రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు కాబట్టి, ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకే గెలిచే అవకాశం ఉంటుందని చెప్పేసి జనాలు అంటున్నమాట. తప్పు ఇప్పుడు ప్రభుత్వం ఉన్నంత మాత్రం గెలుస్తాం. మరి ప్రభుత్వం ఉంటే గెలిచినందుకు ఇంతమంది మంత్రులు ఎందుకు దింపాలి? ఉన్న 16 మంది మంత్రులు ముఖ్యమంత్రి ఆఫ్టర్ ఒక్క బై ఎలక్షన్స్ ఒక్కటి, దీంతో వాళ్ళకి పోయేది కూడా ఏం లేదు కదా, రాష్ట్రం వాళ్ళ ముఖ్యమంత్రి పడిపోయేది ఏం లేదు కదా. ఎందుకు ఇంత భయంగా తిరుగుతారు? ఇంతమంది మంత్రులను ఎందుకు దింపారు? ఇతర ప్రాంతాల నుంచి ఇంతమంది జనాభాని ఎందుకు దింపారు? ఏమీ లేదు వాళ్ళు చేసేది. యంత్రాంగం ఉంది, ఆ పార్టీ అధికారంలో ఉంది, పోలీసు బలం వీళ్ళందరూ ఉపయోగించుకొని ఎలాగైనా దొడ్డిదారిన గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది జరగదు. ప్రజలు చైతన్యవంతులు, ఓటర్స్ చైతన్యవంతులు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, గెలిచి తీరుతుంది. కేసీఆర్ కావాలంటున్నారు. మళ్ళీ కేసీఆరే ఇంకా ఆయన 20 ఏళ్ళ 30 ఏళ్ళు ఆయన ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాడు. ఇది విషయం. అయితే జూబ్లీ హిల్స్లో జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ క్యాంపెనింగ్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అల్టిమేట్గా బీఆర్ఎస్ఏ విజయం సాధిస్తుందని చెప్పేసి వాళ్ళు అంటున్నటువంటి మాట. ఒక రకంగానేమో వాళ్ళు మా పార్టీ గెలుస్తుందని, వీళ్ళు మా పార్టీ గెలుస్తుంది. కానీ అల్టిమేట్గా ఒకటే మాట, అందరూ రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. ఆ రిజల్ట్ ఎప్పుడు వస్తుందా, ఎవరు గెలుస్తారా, అసలు ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పేసి అందరి కళ్ళన్నీ ఇక్కడే ఉన్నాయి. మరి చూద్దాం ఎవరు గెలుస్తారు, ఎవరు గెలిచిన తర్వాత ఇక్కడ ఎవరు ఏం మాట్లాడతారని ప్రజెంట్ అందరం వెయిట్ అండ్ సీగా చూద్దాం. సో చూస్తూనే ఉండండి వైఆర్ టీవీ.